చేతిలో అధికారం ఉంది, అధికారంతో పాటు వచ్చిన అహం ఉంది. ఇంకే కుదిరితే కిడ్నాపులు, కాకుంటే దాడులు, వీలైతే బెదిరింపులు, తప్పదనుకుంటే ప్రలోభాలు, ఉన్న అన్ని మార్గాల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చమోకలు రెచ్చిపోయాయి, అడ్డదారిలో పదవులు ఎగరేసుకుపోయాయి. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్లపై జరిగిన దాడి ఈ రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు. ఆ వెంకన్న సాక్షిగా మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు, బూతులతో రెచ్చిపోయారు, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు తిరువూరులో సేమ్ సీన్ రిపీట్ అయింది. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. ఎన్నిక జరగకుండా ఎంతటి విధ్వంసం సృష్టించాలో అంతా చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓ పద్ధతి ప్రకారం దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఇదే తిరువూరులో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనంపై పోలీసుల సాక్షిగా దాడికి తెగబడ్డారు. హైకోర్టు జోక్యం చేసుకుని డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చాక జరిగిన పరిణామాలివి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా పరిఢవిల్లుతోందో మీకు అర్థమయ్యింది. నిజం చెప్పాలంటే ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించి రిటైర్ అయ్యి నిత్యం ప్రజాస్వామ్యం గురించి పరితపించే వారందరి మనసులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశాయి పచ్చమొక్కలు. ఒక్క సభ్యుడి బలం లేకున్నా పోటీలోకి దిగి పదవులు ఎగరేసుకుపోయారంటే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఎంతలా కాపాడుతున్నారో మనకు అర్థమవుతుంది. గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ మొదలుకొని గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వరకు వీళ్ళు చెయ్యని అక్రమం లేదు, తొక్కని అడ్డదారి లేదు. ప్రతి కార్యాలయంలో గోడలకు అంబేద్కర్ ఫోటోలు తగిలించి అంబేద్కర్ గోడ మీద ఫోటోలకే పరిమితమని చాలా మంచి మెసేజ్ ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఇలా గెలిచిన గెలుపుని ఓ గెలుపుగా భావిస్తున్నారు. దీన్ని కూడా ఓ గెలుపు అంటారా? అవునో కాదో ఓ 10 పాయింట్లు చెబుతాను, మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. తిరువూరులో మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేసి పదవుల కోసం పాకులాడుతున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 2. హైకోర్టు ఆదేశాలున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తిరువూరుకు రానివ్వకుండా చేసి రెండోసారి కూడా ఎన్నిక వాయిదా వేయించారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 3. పోలీసుల సాక్షిగా దాడులకు తెగబడి వైఎస్ఆర్సీపీ నేతలను దిగ్బంధించి విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 4. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి బొబ్బిలి, కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సీట్లను కైవసం చేసుకున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 5. విశాఖ నుంచి అనంతపురం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారిలో పదవులు కైవసం చేసుకోవాలని చూస్తున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 6. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి గోడ దూకిన వారికే ఎంపీపీ పదవి కట్టబెట్టి దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 7. కిడ్నాపులు, బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ నేతలను మీ వైపు లాగేసి సీటు కొట్టేయాలని చూస్తున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 8. అడ్డంకులు సృష్టించి కోరంకు కావలసినంత మంది మాత్రమే హాజరయ్యేలా చేసి అడ్డదారిలో పదవులు లాక్కుంటున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 9. తగిన సంఖ్యాబలం లేకున్నా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 10. ప్రజలు ఓట్లేసి గెలిపించకపోయినా అధికారం చేతిలో ఉంది కదా అనే అహంకారంతో పదవులు పొందడానికి తహతహలాడుతున్నారే, ఇది ఓ గెలుపేనా?